నేను చాలా పాటలు రాశాను. మనువాదం యొక్క ప్రమాదాన్ని గుర్తించి నేను రాసినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు. మా పిల్లలు, భార్య చాలా ఈ రోజు వరకు ఇబ్బందులు పడుతున్నాం. రోజు 10 ఫోన్లు వస్తూ ఉంటాయి. ఒక దశకు వచ్చిన తర్వాత ఆవేశపడ్డాను, దుఃఖపడ్డాను. తర్వాత నాకు బుద్ధుడు ఒక మాట చెప్పాడు. అవతలి వాడు 100 అంటాడు, అవి నావి అనుకుంటే నువ్వు దుఃఖపడతావు, నావి కాదనుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అని చెప్పాడు. రోజు రాత్రిపూట వచ్చే ఫోన్లను నావి కాదనుకుంటాను, హాయిగా నిద్రపోతాను. ఇప్పుడు మనువాదానికి మరణ శాసనం రాస్తున్నానిదిగో, కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్నామిదిగో, కులాలు మతాలు కట్టిన గోడలు కూల్చేస్తామిదిగో, సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో, తలలో పుట్టిన బ్రాహ్మణులంతా చదవాలంటిరినో, భుజముల పుట్టిన క్షత్రియులంతా ఏరాలంటిరినో, తొడలో పుట్టిన వైశ్యులు దోపిడి చెయ్యాలంటిరినో, పాదాలలో పుట్టిన వాళ్ళని పాతరేస్తిరదిగో, ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలం ఒకటై వస్తున్నాం, ఓ తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నాం, మీ బ్రహ్మకే దిమ్మా తిరిగేటట్లు రాతను మార్చేస్తాం. మనువాదానికి మరణ శాసనం రాస్తున్నానిదిగో, కౌటిల్యానికి పాడే కట్టెలు మోస్తున్నానిదిగో. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఏదైనా మంత్రం వేసి ఆపేయడేమో అనుకుంటా. అవకాశం ఉంటే, అభ్యంతరం లేకపోతే జయరాజ్ అన్న మా అందరి కోసం మనువాదానికి మరణ శాసనం ఒక చరణమన్నా వినిపించాలని కోరుతున్నాను. మరి అన్న ఆ చరణం వినిపించడానికి ముందు గద్దరన్న కూతురుగా, మనందరి ఆడపడుచుగా, ప్రస్తుతం సాంస్కృతిక సారథిని నడిపించే ఒక బాధ్యతను ఎత్తుకున్నటువంటి వెన్నెలక్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.